ఒకప్పుడు పెద్ద పెద్ద నాయకులు చూశాం, విలువలతో కూడిన రాజకీయాలు చూశాం, సేవాభావంతో పనిచేసిన నాయకత్వాన్ని చూశాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే పూర్తిగా విలువలు పడిపోయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా అడ్డదారులు డబ్బులు సంపాదిస్తే చాలని ఆలోచన కూడా వచ్చేసాయి. అలాంటి సమయంలో మనందరం ఒకసారి చూస్తే మండలి వెంకట కృష్ణారావు గారు గాంధీజీ ఆశయాల్ని తూచా తప్పకుండా పాటించి నిజమైన గాంధీజీగా, ఆయనకు వారసులుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సేవలు అందించిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మన అందరం కూడా నివాళులర్పించడం మన బాధ్యతను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మండలి వెంకట కృష్ణారావు గారు గాంధీ తత్వాన్ని దోసిళ్ల కొద్దీ తనివితీరా త్రాగి ఆ ఆదర్శాలను జీవితాంతం పాటించిన మహా వ్యక్తి. రాజకీయాల్లోకి అడుగుడిన చిరుప్రాయంలోనే పూలదండలను విసర్జించిన నిరాడంబర నాయకుడు. సామాన్య ప్రజలతో మమేకమై ఆర్టీసీ బస్సులలో ప్రయాణించిన మంత్రివర్యులు. నమ్మిన సిద్ధాంతాల కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించి పూనుకున్న కర్మయోగి. అనాథలకు, దీనులకు ఆత్మబంధువు. ప్రపంచ తెలుగు మహాసభల స్రష్ట, ద్రష్ట. ఉప్పెన తుఫాను తాకిడిలో సర్వం కోల్పోయిన అభాగ్యులకు అండగా నిలిచి చిరస్మరణీయుడిగా మిగిలిపోయిన సేవా తత్పరుడు మండలి వెంకట కృష్ణారావు గారు స్వాతంత్రానంతర రాజకీయాలలో కృష్ణా జిల్లాను భూమికగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానంతటినీ ప్రభావితం చేసిన మహా వ్యక్తి. కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి జిల్లాలో ఏమాత్రం బలం లేని కాంగ్రెస్ పార్టీని 1956 ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిపించడమే కాకుండా అతి చిన్న ప్రాయంలోనే లోక్సభ సభ్యులుగా ఎన్నికై భారత పార్లమెంటులో ప్రవేశించి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అనంత సైనం అయ్యంగార్ వంటి మహామహుల సహచర్యాన్ని పొందారు. అవినిగడ్డ సమితి అధ్యక్షులుగా, కృష్ణా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులుగా, అవినిగడ్డ సమితిలో మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు వేయించి ప్రజల సౌకర్యాలను మెరుగుపరిచారు. ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టినప్పుడు ఏ మంత్రి పదవి కావాలని కోరగా ఎవ్వరూ కోరని సాంఘిక సంక్షేమ శాఖను ఏరి కోరి చేపట్టి సాంఘిక సంక్షేమంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. రాష్ట్రంలోని అన్ని హైస్కూళ్లలో విద్యార్థి వసతి గృహాలను ఏర్పరిచారు. మత్స్యకారుల జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి అనేక చర్యలను చేపట్టారు. 1970-71లో ఉవ్వెత్తన ఎగసిపడిన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి ఎదురొడ్డి నిలిచి తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టిన సమైక్యవాది శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారు. ఉద్యమ తీవ్రత తగ్గిన తర్వాత జలగం వెంగళరావు గారి మంత్రివర్గంలో విద్య, సాంస్కృతిక మంత్రిగా పనిచేసి 1975 ఏప్రిల్ 12 ఉగాది నుంచి ఏప్రిల్ నీడకు నీడయ్యావు, మా అయ్యకు